అవునత్తమ్మా, బాలింతలు బయట తిరిగితే ఏమవుతుంది అసలు? బాలంత బయట తిరిగితే ఏమవుతుంది? బాలంత రోగం వస్తుంది. బాలంత రోగం వస్తే ఏమవుతుంది? తట్టుకునేటోళ్ళకు తక్కువ అవుతుంది. ఆ బాలంత రోగం అందరికీ తొందరగా తగ్గదు, పానాలే పోవచ్చు. ఉడుకు రక్తం ఉన్నంతసేపు ఉరుకులాడతారే, రక్తం చచ్చినాకనే అన్ని నొప్పులు బయట పడతాయి. విన్నావా? అప్పుడు ఒక్కొక్క నొప్పి బాలంతతనం ఉన్నప్పుడు పాటించని నొప్పులన్నీ ఏమేమి పాటించారో అప్పుడు ఆ నొప్పులన్నీ ఒక 5 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన కొద్దీ ఉన్నలేని నొప్పులన్నీ అప్పుడు ముంగడ పడుతుంటాయి. అప్పుడు అర్థమవుతుంది ఆ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అనేది. అవునత్తమ్మా, ఎందుకంటే మీరు ఏం తిందరు ఎట్లుందరు కొంచెం చెప్పత్తమ్మా బాలింతల గురించి. ఇప్పుడు ఏడ చెప్పుకుంటా కూర్చోమంటావే? తెచ్చాలక నేను వస్తే చెప్పి నాకు చేయలేదు. ఇప్పుడు నువ్వు సగం సగం చెప్పోకు. నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చిలేదు ఏం లేదు, మొత్తం చెప్పు. పని అయిపోయిన చెప్తావా మరి? మొత్తం పని అయిపోయిన చెప్తావా మరి? పని అయిపోయినా కదా, ఆ కట్టకాడికి వెనక చెప్తాపా. సరే.